కాళేశ్వరం ప్రాజెక్టును పరిశీలించారు బీఆర్ఎస్ నేతలు. ఆగస్టు 2లోగా కాళేశ్వరం పంపులు ఆన్ చేయాలని డెడ్లైన్ పెట్టారు. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని అసెంబ్లీలో నిలదీస్తామన్నారు నేతలు. రుణమాఫీ రైతులకు కొత్త సమస్యలు తెచ్చిపెట్టిందన్నారు. వడ్డీ చెల్లించేందుకు రైతులు కొత్తగా అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు బీఆర్ఎస్ నేతలు. కాళేశ్వరం పర్యటనలో భాగంగా కన్నపల్లి పంప్ హౌస్ను సందర్శించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. తర్వాత మేడిగడ్డ ప్రాజెక్టును సందర్శించారు. ఆగస్టు 2లోగా కాళేశ్వరం పంపులు ఆన్ చేసి ప్రాజెక్టులు నింపాలన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్. లేదంటే కేసీఆర్ ఆధ్వర్యంలో 50,000 మందితో తామే పంపులు ఆన్ చేస్తామన్నారు. చిన్న సమస్య తలెత్తితే కాళేశ్వరం ప్రాజెక్టుపై విష ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని అసెంబ్లీలో నిలదీస్తామన్నారు. 8 నెలలుగా కాళేశ్వరం నుంచి నీరు లిఫ్ట్ చేయకుండా ప్రభుత్వం పంట పొలాలు, ప్రాజెక్టులను ఎండిపోయేలా చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు నేతలు. అంతకుముందు మంచిర్యాల జిల్లా ఇందారం దగ్గర నీరు లేక ఎండిపోయిన గోదావరి నదిని పరిశీలించారు బీఆర్ఎస్ నేతలు. మీకు అసెంబ్లీ సమావేశాలు ముగిసేదాకా ఈ ప్రభుత్వానికి మేము గడువు ఇస్తున్నాం. ఆగస్టు 2 దాకా వేచి చూస్తాం. మీరు గనక ఆగస్టు 2 లోపల నిర్ణయం తీసుకొని పంపులు ఆన్ చేయకపోతే, నీళ్లు ఎత్తిపోయడం ప్రారంభించకపోతే 50,000 మంది రైతులతో మేము మా కేసీఆర్ గారి నాయకత్వంలో, మా పార్టీ నాయకత్వంలో మేమే వస్తాం. పంపులు మేమే ఆన్ చేస్తాం. రైతులకు ఎట్లా నీళ్ళు ఇయ్యాలో చూపెడతామని చెప్పి కూడా మా పార్టీ తరఫున చెప్తా ఉన్నాం. రామగుండం ఎన్టీపీసీ నుంచి కన్నెపల్లికి వెళుతున్న కేటీఆర్ ను కలిశారు సింగరేణి క్వార్టర్స్ బాధితులు. గోదావరి ఖనిలో లక్ష్మీనగర్ షాపింగ్ కాంప్లెక్స్ డెవలప్మెంట్ అంటూ సింగరేణి క్వార్టర్లు కూల్చివేశారని కేటీఆర్ దృష్టికి తీసుకువచ్చారు బాధితులు. తమకు జరిగిన అన్యాయాన్ని అసెంబ్లీలో చర్చించాలన్నారు. సమస్య పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు కేటీఆర్. డిసెంబర్ 9న రైతు రుణమాఫీ చేస్తామని మాట తప్పి 7 నెలల తర్వాత రుణమాఫీ చేస్తుండటంతో రైతులకు కొత్త సమస్యలు ఎదురవుతున్నాయన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ముందుగా 7 నెలల వడ్డీ చెల్లించాకే బ్యాంకర్లు రుణమాఫీ చేస్తున్నారన్నారు. వడ్డీ చెల్లించేందుకు రైతులు కొత్తగా అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. డిసెంబర్ నుంచి జూలై వరకు వడ్డీని తామే భరిస్తామని, రైతుల నుంచి వసూలు చేయొద్దని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలంటూ ట్వీట్ చేశారు హరీష్ రావు. నీతి ఆయోగ్ మీటింగ్ బహిష్కరణపై కాంగ్రెస్ వైఖరిని నిలదీశారు కేటీఆర్. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా గతంలో ప్రధాని మోదీతో సమావేశాన్ని కేసీఆర్ బాయ్కట్ చేయడాన్ని కాంగ్రెస్ తప్పుపట్టిందని, మరి ఇప్పుడు నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నామని రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించడంపై కాంగ్రెస్ ఏం చెబుతుందని ట్విట్టర్లో ప్రశ్నించారు.